వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. జూబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి స్థానిక ఎన్నికల వరకు ప్రస్తుత పరిస్థితి, నిన్న మాజీ ముఖ్యమంత్రి మీడియా సమావేశం వరకు ఒకసారి డీటెయిల్గా సార్తో మాట్లాడిద్దాం. సార్ ఏం చెప్తారు? సార్ ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి? జోష్లో ఉన్నట్టున్నారు. జోష్లో ఏంది, స్థానిక ఎన్నికలు అయినాయి, జూబ్లీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా పాజిటివ్ స్పందన ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు అందరూ ఎదురు చూస్తుండే, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, ఈ నిరుద్యోగ వృద్ధి వస్తుందని అందరూ ఎదురు చూస్తుండే, చేయలేదు. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అహంకారంతో ఏది ఏమైనా కానీ నేనే గెలుస్తానని చెప్పి, ఎందుకంటే అప్పుడు 2017 ఎలక్షన్స్లో 47% వచ్చింది ఆయనకు పబ్లిక్ నుంచి. ఈసారి మొన్న 23లో అదే 37% అయింది. మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లో పోయే వరకు 17% దిగింది. అంటే టీఆర్ఎస్ గ్రాఫ్ కింద పడుతూ ఉంది. అదొక వైపు. ఇంకోవైపు కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఓడిపోవడం, జూబ్లీ హిల్స్లో ఓడిపోవడం. జూబ్లీ హిల్స్లో అయితే 12 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇది కేవలం ఒక ట్రెండ్ అన్నమాట. టీఆర్ఎస్ ఖతం అయిపోతుంది, కాంగ్రెస్సే ఉంటుంది అని చెప్పి ఒక ఇండికేషన్ పోయింది. ఆ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచింది? ఎక్కడైతే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారో, ఒక టీఆర్ఎస్ ఉంది, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు గెలుచుకొని మధ్యలో వచ్చిండు. కానీ ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఓట్స్ కౌంట్ చేసుకుంటే మోర్ దెన్ టీఆర్ఎస్. సో ఇక్కడ టీఆర్ఎస్ విన్ ఎక్కడ లేకుండే. ఇది కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెసే పంచాయతీ ఎలక్షన్స్ అని మీరు చూసినారు. నేను ఇన్ఛార్జ్ ఉండి అదే అడగబోతున్నా. గజ్వెల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గ్రౌండ్ జీరోలో ఉన్న కాంగ్రెస్, అసలు మీరేదో పర్సెంట్ అంటున్నారు కానీ అసలు కాంగ్రెస్ చర్చే లేదు. దీర్ఘకాలికంగా ఆడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చింది. అటువంటి జూబ్లీ హిల్స్ని ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు? అంత డబ్బులతో ఇది చేసిండ్రా, లేదంటే మీ ట్యాకిల్తో ఏమన్నా ఆ డబ్బులు అభివృద్ధి అలా ఏదైనా బడ్జెట్ కేటాయించి ఏంటి, ఏ ప్లాన్ చేసి దాంట్లోకి బయట? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ టైంలో బై ఎలక్షన్స్ అయినాయి. డుబ్బాక్ అయింది, హుజూరాబాద్ అయింది, మునుగోడు అయింది. ఈ 3 ఎలక్షన్లలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వము వందలాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నారు. ఒక్కొక్క ఓటుకి 6,000 రూపాయలు ఇచ్చిండ్రు. మళ్ళీ కూడా ఎందుకు ఓడిపోయినారు? ఓడిపోయారు కదా. అక్కడ కూడా ఇదే వ్యవస్థ ఉండే. ఇష్యూ జూబ్లీ హిల్స్లో ఏమైందంటే, నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఫస్ట్ మోటివేట్ చేయడం జరిగింది. లేకుండే అక్కడ దమ్ము లేకుండే, కార్యకర్తలలో డిమోటివేటెడ్ ఉండే వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి చలో మనం చేద్దామని చెప్పి ప్రజలలో తిరిగి అక్కడ, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో చాలామంది వాళ్ళ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ తండ్రులందరూ కూడా మా నాన్నగారి దగ్గర పనిచేస్తారు, కాకా వెంకటస్వామి దగ్గర. అందరూ ఇమీడియట్లీ కనెక్ట్ అయినరు నాకు. ఏమని, అరే మా కాకా కొడుకు వచ్చిందని చెప్పి నాకు ఇమీడియట్లీ కనెక్ట్ అయింది. ఒక భరోసా క్రియేట్ చేసినాము. ఆ కాన్స్టిట్యున్సీలో భరోసా క్రియేట్ చేసినందువలన కొన్ని పనులు కూడా జరిగినాయి. అందుగురించి చాలా ఈజీగా కాంగ్రెస్ పార్టీ యాక్సెప్టెన్స్. పోల్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు మంచిగా అయింది. పోల్ మేనేజ్మెంట్ మేము వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత అయింది. లేకుంటే వాతావరణం సరిగా జూబ్లీస్లో క్రియేట్ చేయకుంటే ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా కానీ గెలిచే పరిస్థితి కష్టం ఉంటుండే. టీఆర్ఎస్ హయాంలో అయింది కదా, దుబాక్లో అట్లనే అయింది, హుజూరాబాద్లో అట్లనే అయింది. కానీ ఇక్కడ ఎందుకంటే మేము ఆల్రెడీ 3 months బిఫోర్ వచ్చి పనిచేయడం వల్ల ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఈ కంఫర్టబుల్ జోన్లో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడం జరిగింది. సో అదొక పెద్ద అచీవ్మెంట్ పర్సనల్లీ ఫర్ మీ. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా జిహెచ్ఎంసీలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. అక్కడ నేను ఇన్ఛార్జ్ ఉంటే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా అదే దారిలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ విక్టరీ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ అనమాట. ఎందుకు అచీవ్మెంట్ అంటే స్థానిక ఎన్నికలు 1, 2
భరోసా కాంగ్రెస్ పార్టీలోనే అందరికీ ఒక భరోసా, పార్టీ స్ట్రాంగ్గా ఉంది అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక మెసేజ్. అటెన్షన్. ఇంకోటి టీఆర్ఎస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారో వాళ్ళకి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్, మీరు నిర్ణయం కరెక్ట్ తీసుకున్నారు, ఈ ప్రభుత్వం మంచిగా నడుస్తుంది, మీ పనులు అవుతాయి అని చెప్పి ఇంకొక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. లేకుంటే ఎవరైతే వచ్చిండ్రో టీఆర్ఎస్ నుంచి వాళ్ళు వాపస్ పోతే మళ్ళీ గవర్నమెంట్ ఇబ్బందులు ఉంటారు. సో మల్టీ ఫెసిలిటెడ్ వేగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వాజ్ అ బిగ్ విక్టరీ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. సో దాంట్లో నాకు ఒక కీలకమైన పాత్ర వేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అక్కడ మోటివేషన్ ఈరోజు కూడా నేను లేనప్పటికీ చాలామంది నన్ను అన్ని ప్రోగ్రామ్స్కి పిలుస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రేమ ర్యాపో ఏదైతే క్రియేట్ అయిందో అది. తర్వాత సిద్దిపేట్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే డుబ్బాక్, గజ్వెల్, సిద్దిపేట్ ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాలలో డుబ్బాక్లో 56 గ్రామ పంచాయతీ గెలిచినారు, గజ్వెల్లో 85 గ్రామ పంచాయతీ గెలిచినారు. అంటే మతలబ్ ఏంది, ఆపరేషన్ మెదక్ సీరియస్గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. కాదు, ఏదైతే నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత అక్కడ ఒక ఫస్ట్ భరోసా, ఇన్ఛార్జులకు ఒక ధైర్యం ఇప్పించడం, వాళ్ళకి ధైర్యం ఇప్పించి క్యాడర్ని మోటివేట్ చేసి ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేసి అదొక పాజిటివ్గా క్రియేట్ అయింది. సిద్దిపేట కూడా మొదలు కాంగ్రెస్ క్యాండిడేట్సే లేకుండే సర్పంచ్ ఎలక్షన్, కానీ ఈసారి అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ క్యాండిడేట్స్ని మేము నిలబెట్టినాం. గెలవడం వేరే విషయం, కానీ ఒక పార్టీకి ఏదైతే ఉత్సాహం రావాలనో సిద్దిపేటలో కూడా ఆ ఉత్సాహం రావడం జరిగింది. సో ఇట్లా చూసుకుంటే నియోజకవర్గంలో చెన్నూరులో కూడా చాలా చోట్లు మేమే గెలిచినాము, ఎక్కడైతే కొన్ని చోట్లు ఉన్నాయో కానీ మా దగ్గర శాండ్ మాఫియా కీలకమైన పాత్ర వేసింది. ఎందుకంటే నేను నా ఎలక్షన్లో నేను మాట ఇచ్చిన, ఏదేమైనా కానీ శాండ్ మాఫియాని కంట్రోల్ చేసినారు. ఈ శాండ్ సిస్టమ్ అంతా కంట్రోల్ చేసినారు. ఎవరైతే వ్యక్తులు ఇల్లీగల్గా పైసలు అప్పుడు టీఆర్ఎస్ టైంలో అక్కడ ఎమ్మెల్యేకి ఇచ్చడము ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినాయో, కానీ చాలా పైసలు సంపాదించుకున్నారు వాళ్ళు. ఈసారి మళ్ళా ఆ ఇసుకే పైసలు మళ్ళా కీ వైటల్ రోల్ ప్లే చేసినాయి. నాకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఇడిచేది లేదు. ఎవరైతే ఈ శాండ్ మాఫియాని ప్రోత్సహించడానికి ఇతర వాళ్ళను ఫండ్ చేయడము ఇవన్నీ చేయడము ఇంకా కుదరదు. నిజంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఎవరైతే ఈ దందాలో ఉన్నారో వాళ్ళను వాళ్ళ వ్యతిరేకంగా కఠినమైన చర్యలు ఉంటాయి. మంత్రి వివేక్ స్వామి నోట్లో నుండి ఫస్ట్ టైం ఎవరిని వదిలేదు లేదు ఈసారి. ఎందుకంటే ఈ మాఫియా శాండ్ మాఫియా పైసలు రాజకీయాలలో వాడుకోవాలని చెప్పి ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. సో ఐ హ్యావ్ టు టేక్ స్ట్రిక్ట్. మనం మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాము, వ్యక్తులతో మంచిగా ఉంటాం, కానీ సిస్టమ్ని పాడు చేసి ఒక వ్యవస్థని పాడు చేయాలనుకుంటే డెఫినెట్లీ వదిలేదు లేదు. మీరు అర్థం చేసుకోవాలి, నేను మంత్రి అయిన తర్వాత శాండ్ మాఫియాని అన్ని చోట్ల కూడా ఖతం చేయడం జరిగింది. ఈరోజు 22% ఎక్కువ పన్ను రాష్ట్రానికి వస్తుందంటే ఇట్ ఈజ్ మా చర్యలు ఏదైతే తీసుకున్నానో వచ్చిన తర్వాత ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఎక్కడ కూడా ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే ఫైన్ కట్టడము ఇవన్నీ ప్రెషర్స్ ఉంటాయి. పార్టీలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రెషర్స్ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ప్రెషర్స్ ఉండలేదు. నేను ఇది ఒక వార్నింగ్ అన్నమాట. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినాం ఆల్రెడీ. ఎవరైతే ఈ శాండ్ మాఫియా పైసలు వాడుకుందామో వ్యతిరేకంగా ప్రభుత్వం ఎవరైతే చర్యలు తీసుకుంటున్నారో వాళ్ళనైతే వదిలేదు లేదు. కాకా వెంకటస్వామి చాలా సీరియస్గా నిజమే చెప్పేది మీడియా ముందు. మీ ముందు మీరైతే చాలా తెలివిగా మీడియా ముందు మాట్లాడతారు. ఇప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు అడిగే ప్రయత్నం చేస్తాం, దాన్ని మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను. కాక వెంకటస్వామి గారి గురించి చూస్తున్నాను, నేను చాలా కాలంగా చూస్తాను సార్. చెప్పండి ఏంటి సార్, అంటే ఎట్లుంది సార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనా విధానం ఎట్లుంది? యాక్చువల్లీ మీరు ప్రజలలో చూస్తే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డ్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, మేము పెన్షన్స్
ప్రారంభం చేస్తాం, కొత్త పెన్షన్స్ ఇస్తామని. సో వచ్చే కొత్త సంవత్సరంలో మనకు కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. నేను కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి చెప్పినాను, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ పక్కకు పెట్టండి, ఫస్ట్ ఏదైతే పెన్షన్స్ ఇవ్వాలో పాపం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడోడ్ పెన్షన్స్, హ్యాండిక్యాప్ పెన్షన్స్ ఇవన్నీ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను చాలాసార్లు వారికి మాట్లాడడం జరిగింది. వాళ్ళు నేను మొన్న నిర్ణయం చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఇది ఒక కీలకమైన ఇష్యూ. సో పెన్షన్స్ ఇవ్వడము, రేషన్ కార్డ్స్ ఇస్తేనే పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు ఇస్తేనే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాయి. సో రేషన్ కార్డ్స్ వాజ్ క్రూషియల్, క్రిటికల్. ఆ రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ప్రజలందరినీ మభ్యపెట్టారు. ఈరోజు కూడా చాలా డిమాండ్ ఉంది ప్రజలతో, మాకు సొంత ఇంటి కళ అని చెప్పి వాళ్ళకు ఉంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న 2 lakh హౌసెస్ స్టార్ట్ చేసాము. వచ్చే సంవత్సరం 3 లక్షల ఇల్లు కట్టే ప్రోగ్రాం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, మంచిగా వస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లులు. సో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ 6 గ్యారంటీల కార్డు మీకు ఆల్రెడీ తెలుసు, మహిళలకు ఫ్రీ బస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఇంతకుముందు కేసీఆర్ టైంలో ఆరోగ్యశ్రీ లేకుండే భారత్ నిర్మాణాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ మేము వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు మన వైద్యం కోసం ఇవ్వడము. యంగ్ ఇండియా స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 crores నుంచి అన్ని కాన్స్టిట్యున్సీలో పెట్టడము, 200 యూనిట్స్ ఫ్రీ, 500 రూపీస్ గ్యాస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఎప్పుడు ఆశలు ఉంటాయి, మాకు 2500 ఏమైనా అని అడుగుతారు, కానీ వాళ్ళు మర్చిపోతున్నారు. మనము సన్న బియ్యం ఆల్రెడీ వారికి ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి 2500 కన్నా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మహిళలకు. ప్రత్యేకంగా మొన్న వడ్డీ లేని రుణాలు మహిళలకే ఇవ్వడం జరిగింది. 27,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం లింకేజ్ క్రియేట్ చేసిందంటే వాళ్ళ చేతిలో ఇన్ని ఎక్కువ నిధులు ఆల్రెడీ ఉన్నాయి. మోర్ దెన్ 2500 యాక్చువల్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో వాళ్ళన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు ఒక పాజిటివ్ వైపు ఉన్నారు. టీఆర్ఎస్ మీరు ఇంతకుముందు ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే ఖతమయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతావు. తగ్గిందా సార్ బీఆర్ఎస్ మీద కోపం కాకా వెంకటస్వామి వివేక్ సార్కు తగ్గిందా లేదా? ఎవరి మీద? బీఆర్ఎస్ కేసీఆర్. నాకు కేసీఆర్ మీద ఎందుకు కోపమే? ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు, నేను ఆయన ఓడించాలని చెప్పి నాకు ఆ తపన ఉండే, ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు నాకేముంటుంది? నాకేం లేదు, వ్యక్తిగతంగా ఏం లేదు. పొలిటికలీ ఆయన నాకు టికెట్ ఇవ్వలేదు, నేను ఆయనను ఓడించుదామనుకున్నాను, ఓడించినాము. ఎందుకంటే మేము కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా. సో దాని వ్యతిరేకంగా కూడా కొట్లాడినాం, చాలా ఇబ్బంది పెట్టినాడు. మా ఫ్యాక్టరీ క్లోజ్ చేసినాడు, మాకు మా మీడియా సంస్థకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ రావాలి, అవి ఆపేసినాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా సహించినాము ఆయన దిగే వరకు, దించే వరకు ఆయనను. సో దించిన తర్వాత మాకు కోపం ఏమి ఉండదు కదా, మా ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయింది. సో మాకు టీఆర్ఎస్ మీద అసలే కోపం లేదు. కానీ వారు ఈ రాష్ట్రాన్ని ఏదైతే దోచుకున్నారో 8 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల స్కీమ్స్ పెట్టకుండా కేవలం కాంట్రాక్టర్లను ధనికులు చేసి కమిషన్లు దోచుకొని అది రాష్ట్రానికి అన్యాయం చేశాం. దాని వ్యతిరేకంగా డెఫినెట్లీ కొట్లాడతాము. నేను నిరంతరం పోరాటం ఉంది. ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే తప్పుడు ప్రాజెక్ట్స్ పెట్టి పైసలు సంపాదించుకున్నారో డెఫినెట్లీ వాళ్ళ వ్యతిరేకంగా నేనైతే ఉంటాను. భారతదేశంలో బలమైన పొలిటికల్ సిస్టమ్ను నిర్మాణం చేసిన వెంకటస్వామి కుటుంబంలో మీరున్నారు. ఎట్లుంది ప్రస్తుతం మీ పొలిటికల్ కెరియర్ ఎట్లుంది? మంత్రిగా అయితే ఆయన కానీ ఇంకేదైనా ఆశ ఉందా? పరిస్థితులు అయితే కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కాంగ్రెస్ మంచిగా పరిపాలన చేస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. లైన్ మిస్ అయితే స్కీమ్స్ మళ్ళీ భారతదేశంలో బలమైన పొలిటికల్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన కాకా వెంకటస్వామి డిక్టేట్ చేసిందంటే ఎంత పెద్ద మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయినా వచ్చి సంతకం పెట్టి పొత్తు మీద మాట్లాడుకోవాల్సింది. అటువంటి కుటుంబంలో పుట్టిన మీరు రేపటి ప్లాన్ ఎట్లుండబోతుంది అంటే ఏంటి అసలు? కాకా వెంకటస్వామి గారిని నేను పోల్చుకుంటే నాకు చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తప్పు, అటువంటి క్వశ్చన్ నన్ను అడగడం తప్పు. ఇంకా ఇది పెద్ద ఫిగరు,
ఆయన కష్టపడి అన్ని స్ట్రగుల్స్ మొత్తం రాజకీయాలలో పేద ప్రజలకు 75,000 ఇల్లు ఇప్పించడము, మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు పెన్షన్ సిస్టమ్ తీసుకురావడము, సింగరేణి కార్మికులకు రామగుండంలో 30,000 పట్టాలు ఇప్పించడం, పేదలకు ఇల్లు కట్టి సింగరేణి సంస్థ మూతబడినప్పుడు 400 కోట్ల లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఆయన స్టేచరు, ఎందుకంటే 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన అంతా అచీవ్ చేసిండు. ఐ డోంట్ వాంట్ టు బి దట్. నేను మా నాన్నగారు ఏదైతే మంచి పేరు ఉందో ఆ పేరుని పాడు చేయకుంటే నాకు పెద్ద అచీవ్మెంట్. బికాజ్ చాలా గుడ్ విల్ ఉంది. ఎక్కడ పోని అందరూ వచ్చి పార్లమెంట్లో ఒక మార్క్ని క్రియేట్ చేస్తున్నారు. ఎంపీతో నేరుగా ముఖ్యమైన అంశాలు ఈ మధ్యలో పార్లమెంట్లో మాట్లాడిస్తున్నారు మీరేనా? నేను అసలే మాట్లాడించను. వంశీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన రోజు చదువుతాడు, ఆయనకు వారి తాత హిస్టరీ మంచిగా తెలుసు, కాకా వెంకటస్వామి గురించి. ఆయన స్ఫూర్తి కాకా వెంకటస్వామి. సో వారి లైన్లోనే వారు మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు, ప్రజలకు ఏది అవసరమో అదే మాట్లాడుతున్నారు. సో వారికి ఎప్పుడు సమయం వచ్చినప్పుడు మన కాన్స్టిట్యున్సీ సమస్యలు, తెలంగాణ సమస్యలు, భారతదేశం సమస్యలు అన్నీ కూడా వారు మాట్లాడగలుగుతున్నారంటే వారు అంత వర్క్ చేస్తున్నారు. అంత ఈజీగా. ముఖ్యమైన అంశం వంశీ మాట్లాడాను పార్లమెంట్లో, ఒక జర్నలిస్ట్గా నేను చూసిన పరిస్థితి. అణు సిస్టమ్కు సంబంధించింది ప్రైవేటీకరణ దిశకు పోతే దేశానికే ప్రమాదం అని. ఇది చాలా పక్వత ఉన్న సీనియర్ నాయకులు మాట్లాడుతారు. ఎట్లా చెప్తారు ఒక తండ్రిగా, రాష్ట్ర మంత్రిగా ఈ అంశాన్ని మీరు ఏం చెప్పకపోతే? అంటే వారు స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. అన్నీ కూడా ప్రైవేటైజేషన్, ప్రైవేట్ చేతిలో పోతే బీద ప్రజలు ఎక్కడ పోవాలి? నాకు 1992లో కూడా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు రూరల్ ఏరియాస్లో ఇబ్బంది పడతారు, మనం ఏం చేయాలి అని చెప్పి, అప్పుడు మా నాన్నగారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే, 5,000 crores ఉండే బడ్జెట్, దాన్ని కొట్లాడి 25,000 కోట్ల బడ్జెట్ చేసినారు. ఈరోజు మన్రేగా ఇవన్నీ స్కీమ్స్ కూడా ఆ రోజులలో ఆలోచించి బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో వారు కూడా అప్పుడు ఆ రోజులలో ఆలోచించి చేయాలని చెప్పి ఈ కీలకమైన నిర్ణయాలు ఆ రోజుల్లో తీసుకోవడం జరిగింది. మైనింగ్ మంత్రిగా ఉన్నారు, మైనింగ్ ఎక్కువ నడుస్తుంది, అక్రమంగా ఇసుక దంద జరుగుతుంది, చెక్ డ్యామ్లను జిల్టిన్ స్టిక్లతో కూల్చేస్తున్నారు. ఇదంతా ఇసుక మాఫియా చేస్తున్న పనే. రేపు మేము ప్రభుత్వంలోకి రాగానే ఈడ్చుకొచ్చి మరీ జైల్లో పెట్టిస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అని మాజీ ముఖ్యమంత్రి మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పారు. దీని మీద మీరు ఏం చెప్తారు? వారు ఇప్పుడే నేను ఏదైతే చెప్పినానో చర్యలు స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఊరుకునేది లేదు. ఎవరో చెప్తున్నారని చెప్పి మాకు అనవసరం, కానీ మా ప్రభుత్వము మేమే ఒక పాలసీ ప్రకారంగా, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఇసుక అందరినీ ఉంది, వాళ్ళు ఎక్కడ సీసీ కెమెరాలు పెట్టలేదు, ఎక్కడ డ్రోన్స్ పెట్టలేదు, శాటిలైట్ సిస్టమ్ వాడలేదు, ఇవన్నీ కూడా వాడినాం. మొన్న కూడా మీరు గ్రానైట్ ఇండస్ట్రీలో ఏదైతే టీఆర్ఎస్ టైంలో వేలాది టన్నుల గ్రానైటు పన్ను కట్టకుండా తీసేయడం జరిగింది. ఇప్పుడు శాటిలైట్ ద్వారా మనకు తెలుస్తుంది ఎంత ఉండే, ఎంత తీసిండ్రు. ఇవన్నీ కూడా సిస్టమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఇంట్రొడ్యూస్ చేసినందుకు దీన్ని సరిగా టైం అవుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. మేము ఆ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడే చెప్పినాను, 22% శాండ్ రెవెన్యూ పెరిగింది. ఇతర మినరల్స్లో కూడా దాంట్లో ఒక సిస్టమ్ ఫాలో చేసి రాష్ట్ర ప్రభుత్వము, మేము 3rd highest డిపార్ట్మెంట్ అనమాట రెవెన్యూ కలెక్షన్లో. సో మేము ఆ మంచి దారిలో పోతున్నాం. ఎట్లుంది సార్ సింగరేణి కొత్త మైన్స్ మీద కానీ, అండర్ గ్రౌండ్ మైన్స్ మీద కానీ ఏదైనా చర్చ జరుగుతుందా? ఆల్రెడీ మన చెన్నూరులో ఒక కొత్త మైన్ రావడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పినాను, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలంటే కొత్త మైన్ తేవాలి. ఆల్రెడీ నా హ్యాంలో ఒక కొత్త మైన్ మన చెన్నూరుకి రావడం జరిగింది. సింగరేణి పవర్ ప్లాంట్ కూడా దాంట్లో అప్పుడు ఆ రోజులలో మా నాన్న కాకా వెంకటస్వామి గారు 850 megawatts జైపూర్కి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకొక 850 megawatts నా హయాంలో. నెక్స్ట్ మంత్ దానికి భూమి పూజ చేసే ఆలోచనలో ఉన్నాము. సో అది అయిన తర్వాత అక్కడ దానికి కూడా ఒక 5,000 ఉద్యోగ అవకాశాలు. సో అన్ని చోట్ల కూడా అన్ని రంగాలలో
ప్రజలకు ఉపయోగపడేలాగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోసం ఏ విధమైన ప్లాన్ చేస్తున్నారు? వర్గాలు ఉన్న వారిని ఏ విధంగా మమేకం? అరే వర్గాలు అన్ని పార్టీలలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. వర్గాలు ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మనం సిస్టంలో దానికి వీ షుడ్ గెట్ యూస్డ్ బై ఇట్. వితౌట్ గెటింగ్ యూస్డ్ బై ఇట్ ఇట్ వోంట్ వర్క్. గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్లో మనము మాట్లాడుకోవాలి. కానీ ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో అవి ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి. ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. ప్రజలు నాతో ఉంటారని అనుకుంటే రాజకీయ నాయకుడు కథమవుతాడు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మనం ప్రజలతో ఉండాలి. ప్రజల రియాక్షన్ ఏముందో చూసుకుంటే మనం దాని స్పందన ఉండాలి. అప్పుడే మనము సక్సెస్ఫుల్ ఉంటాం. వివేక్ వెంకటస్వామి చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీలో పావులు కదుపుతున్నాడు. ఒక మంత్రి తమ్ముని మొన్న డీసీసీ లిస్టులకు వెళ్ళి అచ్చిన పేరును తొలగించింది. ఎవరు? వివేక్ వెంకటస్వామి. నేను దాంట్లో ఇవన్నీ చేయనయా? సీరియస్. నేను నా వ్యక్తులను నేను ఎట్లా చేసుకోవాలి, మా కార్యకర్తలు ఎవరైతే ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలో నేను చేసుకుంటా. నేను వాణ్ణి తీసే వీని తీసే నేను అటువంటి రాజకీయాలలో నేను పోలేను, నేను పోను. నా ఏరియా, నా వ్యక్తులు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళను నేను సపోర్ట్ చేసుకుంటా. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల సర్పంచులు రాలేదని ఒక ప్రచారం బయట చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఒక మంత్రి ఇది ఒక ఫౌండేషన్ నేను లేదు చేశాను. లేకుంటే అందరూ గ్రూప్స్లో ఉండి మా పెద్దతనము రేపు ఎవడో వెళ్ళిపోతాడంటే అది కాదు. ఇప్పుడు అందరు పెద్దతనం ఏదైతే ఉండేనో అంత పెద్దతనం పోయింది. ఇప్పుడు అందరూ ఒక బేస్ లెవెల్లో వచ్చారు. నవ్వు మేము మా సిస్టమ్ ప్రకారంగా మేము పార్టీని డెవలప్. ఇది ఒక స్ట్రాటజీ. జూబ్లీస్లో ఏమైంది? స్ట్రాటజీగా గెలిచినాము. అక్కడ అజరుద్దీన్ ఉండే ఆయనకు ఎమ్మెల్సీ చేసినాము, మంత్రి పదవి, ముస్లిమ్స్ని హ్యాపీ చేసినాము, బీసీ క్యాండిడేట్ని పెట్టినాము, బీసీ క్యాండిడేట్ని గెలిపించుకున్నాము. అదొక స్ట్రాటజీ ఉండే. ఈ చెన్నూరులో కూడా మాదొక స్ట్రాటజీ ఉంది. మా స్ట్రాటజీ ప్రకారంగా మేము పోతున్నాం. ఎట్లుండబోతుంది సార్? అంటే రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్లా ప్రణాళిక రూపొందిస్తుంది? 100% కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది. మేము అదే దారిలో పనిచేస్తున్నాము. విల్ విన్ 100%. ఎట్లుంది? ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల మీరు ఎక్కువ విజిట్ చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో రేపు వాటర్ సోర్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇదంతా సీరియస్గా మానిటరింగ్ చేస్తున్నారు? సీరియస్గా. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు స్తోమత లేదు, కన్స్ట్రక్ట్ చేస్తలేరని చెప్పి ఉండదు. మా లీడర్లను ఒక కాంట్రాక్టర్ని ఇన్వాల్వ్ చేసి ఇది ఎట్లనన్నా ఇది రావాలని చెప్పి ఆ ప్రయత్నాలు చేస్తున్నాము. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డ్సు, 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్, ప్రజలందరిలో కూడా పాజిటివ్ స్పందన ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. దీని మీద మీరు ఏమైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, జూపల్లి గారు ఇన్ఛార్జ్, వారు చూస్తున్నారు. ఐఎమ్ ఆల్సో డిస్ట్రిక్ట్ మినిస్టర్, కానీ నాకు మెదక్లో ఇన్ఛార్జ్ చేసిన. సో నా కాన్సన్ట్రేషన్ అక్కడ ఎక్కువ ఉంది. ఎక్కడైతే వీక్ ఉన్నదో, ఇప్పుడు నాకు సిద్దిపేట ఇచ్చినారు, గజ్వేల్ ఇచ్చినారు, అక్కడ ఏ ఎమ్మెల్యే లేడు, అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ముఖ్యమంత్రులతో. సో అది పెద్ద ఛాలెంజ్. దాంట్లో మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఎట్లా గెలవాలని చెప్పి అది చేసే బాధ్యత నా పైన ఉంది. సో ఐఎమ్ వర్కింగ్ టు స్ట్రెంగ్థెన్ ద కాంగ్రెస్ పార్టీ. జిల్లా మీద కాన్సన్ట్రేషన్ ఉందా లేదా సార్? మంచిర్యాల జిల్లా మీద నడుస్తుందండి, నేను నడుస్తుంది. లీడర్లు ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటారు, మేము కూడా పని చేసుకుంటాం. అవసరం ఉంటే నన్ను అడిగితే డెఫినెట్లీ ఐ విల్ వర్క్ టువర్డ్స్ స్ట్రెంథెనింగ్ ద పార్టీ. ఏం చెప్తారు కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి వివేక్ వెంకటస్వామి? కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంతే వారికి రిక్వెస్ట్, అందరూ కూడా కలిసి పనిచేయాలి. గ్రూపిజం ఉన్నప్పటికీ కూడా పార్టీని దృష్టిలో పెట్టుకొని, ఏదైతే మొన్న లేదు సర్పంచ్ మేమే గెలుస్తామని ఇద్దరు నిలబడ్డారు. నాకు కూడా పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ మధ్యలో నాకు పాత కాంగ్రెస్ క్యాండిడేట్స్ని నేను చూస్ చేసుకోవడం జరిగింది. కొంచెం బలహీనత ఉన్నప్పటికీ కూడా వారికి అవకాశం ఇప్పించాలని నాకు చాలా. ఎగ్జాంపుల్ కోటపల్లి
చాలా ఉండే, అట్లనే చేసినాము. కొందరు ఒక్కోసారి రాజకీయాలలో గెలుస్తారు, ఓడిపోతారు, కానీ నిర్ణయం అయితే కరెక్ట్గా ఉండే, ఆపర్చునిటీ ఇచ్చినాము. ఇప్పుడు గెలిచే గురంనే తీసుకుంటా ఇప్పుడు, ఎందుకంటే రాజకీయాలలో గెలుపుడు ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ఫ్యూచర్ ఎలక్షన్స్లో ఎత్తుగడలో వివేక్ సార్ గ్రేట్ కాదు, అంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించడం నా బాధ్యత, నేను చేసినాను. నౌ గెలిపించడం కూడా నా బాధ్యత. సో అది గెలిపించుకోవడానికి కూడా నేను స్ట్రాటజీ చేసి గెలిపించుకోవాలి. చివరికి ఒక విషయం చెప్పండి సార్, మీకు ప్రేమ్ సాగర్ రావు మధ్యలో గ్యాప్ ఉండే అని ఒక ప్రచారం జరిగింది, ఇది ఫిల్ అయిపోయిందా? నాకు ఎవరితోని గ్యాప్ లేదా, మంచిర్యాలతోనే నాకు వాస్త లేదు, వారు మంచిర్యాలు, చెన్నూరుతోని వారికి వాస్త లేదు. మీ ఓవర్లాపింగ్ ఎక్కడ కూడా ఉండొద్దని చెప్పి నేను ఎప్పుడు కూడా నా పరిధిలో నేను ఉండి నేను పని చేసుకుంటా. నేను ఎవరి పరిధిలో, ప్రేమ్ సాగరే కాదు, వినోద్ గారి కాన్స్టిట్యున్సీ కూడా నేను పోను. బెల్లంపల్లి ఉంది, వారు ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, మన అక్కడ పోయి పెద్దతనం ఎందుకు చూపించుకోవాలి? నాకు దాంతో ఏం వాస్తలేదు. నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మెదక్ డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది, అక్కడ ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ లేరో ఆ ప్రాంతాన్ని ఎట్లా స్ట్రాంగ్ చేయాలని చెప్పి నాకు ఆ తపన ఉంది. నేను దాంట్లో పనిచేస్తున్నాను. అన్నిట్లో పోయి ఒక కిచడీ చేసుకోవాలని నాకు లేదు. చివరికి ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలకి ఏం లేదు, ఏదైతే వచ్చే కొత్త వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, కొత్త సంవత్సరంలో పార్టీని గవర్నమెంట్ని పథకాలు ఏదైతే చేస్తున్నారో మంచిగా అమలు చేసి ప్రజలకు ఉపయోగపడాలని. వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు చెబుతూ, నాకెవరితో సంబంధం లేదు, అందరినీ కలుపు కిచిడి చేయవలసిన అవసరం నాకు లేదు, నేను చాలా క్లియర్గా కొన్ని ఒక విధానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాను చెప్పాను. స్థానిక ఎన్నికల్లో పక్కా స్ట్రాటజీ ప్రకారమే ముందుకు వెళ్ళాను, అదే ముందుకు వెళ్తుందని చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ చెప్పడం వల్ల ఎంక్వైరీ చేయట్లేదు, చెక్ డ్యామ్ల అంశంలో సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ముఖ్యంగా మైనింగ్ సిస్టంలో ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ ద్వారా చూసే ప్రయత్నం చేస్తున్నాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం, అక్రమాలు జరగడానికి వీలు లేదని చెబుతున్న పరిస్థితి. మరో ప్రధానమైన అంశం వివేక్ వెంకటస్వామి ఆర్టీవీతో చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్ చేసి నిన్న ఎన్నికల్లో మ్యానిపులేట్ చేస్తూ ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారో వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళ సంగతి చూస్తానని ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా మెదక్పై ఉంది, మెదక్లో కన్స్ట్రక్టివ్ విధానాన్ని, రాజకీయాలని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. నేను వెంకటస్వామితో పోల్చుకోలేను, వివేక్ ఎప్పుడు చిన్నోడే వెంకటస్వామి ముందు. వెంకటస్వామి ఆశయాలను నెరవేర్చే విధంగా నేను కానీ నా కొడుకు ఎంపీ వంశీకృష్ణ కానీ ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.